రైట్. హైదరాబాద్‌లో ఇంత బిగ్గెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ అయితే జరుగుతా ఉంది. సో, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వారి మాటలు విందాం. ఎందుకంటే టై పార్ట్నర్‌షిప్ ఉంది కాబట్టి సో, ఇదంతా కూడా హోస్ట్ చేస్తా ఉన్నారు. సో, వారి మాటలు విందాం. ఏం జరగబోతా ఉంది? ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ అవుతుంది? వీరు ఎలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఏమేమి ఉండబోతున్నాయో వారి మాటలు విందాం. హాయ్ సార్. ఏంటంటారు ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఏం జరగబోతా ఉంది? సో, ఎలాంటి వారికి లబ్ధి చెందే అవకాశం ఉంది? దీని గురించి ఏం చెప్తారు అసలు? ఇప్పుడు మీరందరికీ తెలిసినట్టుగా స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. అండ్ అందరూ కూడా ఇప్పుడు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో దేర్ ఆర్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్స్ ఉంటారు, స్టార్టప్ ఫౌండర్స్ ఉంటారు, లుకింగ్ ఫర్ జాబ్ సీకింగ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకొచ్చి మెంటర్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకొచ్చి ఒక ఈవెంట్‌లో అందరికీ నెక్స్ట్ ఈ స్టార్టప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళాలి అనేది డిస్కస్ చేసుకుంటూ ఇన్వెస్టర్స్‌ని ఒక మంచి ఐడియా ఉంటే వాళ్ళకి కావాల్సిన నెసెసరీ ఫండింగ్ కానీ ఇలాంటి అన్ని యాక్టివిటీస్ అండర్ ఒక ఈవెంట్ జరుగుతుంది. అది మన హైదరాబాద్ ఎకోసిస్టమ్ ఈవెంట్, ఎంటర్‌ప్రెన్యూర్ ఎకోసిస్టమ్ ఈవెంట్. సో, మెయిన్‌గా చెప్పుకుంటే ఇంత పెద్ద దానికి టైటిల్ స్పాన్సర్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో, అప్రాక్సిమేట్‌గా ఇంకా ఎన్ని రోజులు జరగవచ్చు ఈ ప్రోగ్రామ్? ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా? ఈ ఈ ఇది ఈ రోజు 2 డే ఈవెంట్ ప్రోగ్రామ్ ఇది. ఈ రోజు, రేపు జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్‌లో. అండ్ ఇక్కడ ప్రతి మచ్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క హైదరాబాద్‌లో ఉన్న ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టార్టప్ ఫౌండరు ఇక్కడే ఉన్నారు. సో, అదే మనం వీళ్ళని కలవాలంటే చాలా టైం పడుతుంది. మనకు ఒక 1 మంత్ కావాలి వీళ్ళని కలవాలంటే. ఈవెన్ అయినా కూడా మనకు అందరూ దొరకరు. వేరేజ్ ఇక్కడైతే ఆ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక అడ్వైస్ తీసుకోవచ్చు. అండ్ సిస్టమ్ అంతా ఉంది ఇక్కడ.